ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ బాగా కష్టపడ్డాను, బట్ ఐఐటి ఎగ్జామ్ని క్రాక్ చేయలేకపోయాను. కానీ ఇవాళ అదే ఐఐటిలో ఒక టెక్నాలజీ నేర్పించడానికి ఆఫీస్ తరపున వెళ్తున్నాను. వాట్ హ్యాస్ చేంజ్డ్? పెద్దగా ఏమి చేంజ్ అవ్వలేదు. అప్పుడు హార్డ్ వర్క్ చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఓన్లీ థింగ్ రియలైజ్ ఏంటంటే మీరు మీకు వస్తున్న ఆపర్చునిటీస్లో కంటిన్యూస్గా కంప్లీట్ ఎఫర్ట్ పెడుతూ ఉంటే మీరు డెఫినెట్లీ డౌన్ ద లైన్ ఒక బెటర్ ప్లేస్లోనే ఉంటారు ఫర్ షూర్. అండ్ దీంట్లో మీరు ఎవరి జర్నీని చూసి ఇన్స్పైర్ అవ్వక్కర్లేదు, ఫాలో అవ్వక్కర్లేదు. అన్న సి లాంగ్వేజ్కి రోడ్ మ్యాప్ అంటే వీ హ్యావ్ ఫ్యూ స్టెప్స్, వాటిని టిక్ చేసుకుని వెళ్ళిపోతే సి లాంగ్వేజ్ వచ్చేస్తుంది. బట్ మీ జర్నీలో, మీ ఓవరాల్ జర్నీలో మీకు వచ్చే ఛాలెంజెస్, మీకు వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ మీకు మాత్రమే యూనిక్. మీ ఇంట్లో ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నా అగైన్ మీ జర్నీ మీ సిబ్లింగ్ జర్నీతో సేమ్ అవుతుంది, ఇట్ విల్ బి యూనిక్. మీ క్లాస్లో 30 మంది ఉంటే ఆ 30 మంది జర్నీస్ అగైన్ ఇట్స్ యూనిక్. కాబట్టి మీకు వస్తున్న ఆపర్చునిటీస్ అన్నిట్లో మీరు పెట్టగలిగే ఎఫర్ట్ కంప్లీట్గా పెట్టి ముందుకెళ్ళండి. యూ విల్ బీ యాట్ అ బెటర్ ప్లేస్. అన్న మోటివేషన్ చేస్తున్నాను, సాగిస్తావా ఐఐటికి వెళ్ళిపోతున్నాం అంటే నథింగ్, రైట్? మోటివేషన్ కానీ కాదు. నేను చెప్తున్నల్లా నేను అర్థం చేసుకుంది ఏంటంటే మీరు కంటిన్యూస్గా మీకు వచ్చిన ఆపర్చునిటీస్లో ఎఫర్ట్ పెడితే బెటర్ ప్లేస్లో ఉంటారు. ట్రై చేయండి.